హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ కాన్సెప్ట్ తెలుగు. అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వర్చువల్ టైప్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అమెజాన్ నుండి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ పోస్ట్కి రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారనమాట. శాలరీ, ఎలిజిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, క్వాలిఫికేషన్ అన్నీ కంప్లీట్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేయకముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెజాన్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఈ కామర్స్ కంపెనీస్లో ఒకటి అనమాట. లక్షలాది ప్రొడక్ట్స్ని ప్రతిరోజు కస్టమర్స్కి డెలివరీ చేస్తూ మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ని వరల్డ్ వైడ్ ఆపరేట్ చేస్తుంది అనమాట. ఈ రిక్రూట్మెంట్ అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ NOC కోసం రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఈ రోల్ పేరు ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనమాట. మీరు అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్లో వర్క్ చేస్తారు. ఇండియా, నార్త్ అమెరికా, యూరోప్ లాంటి రీజియన్లో ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్ స్మూత్గా జరిగేలా మానిటర్ చేస్తారనమాట. ఓకే. అండ్ వెండర్ నుండి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ వరకు, అలాగే ఫుల్ఫిల్మెంట్ సెంటర్ నుండి కెరియర్ హ్యాప్స్ వరకు షిప్మెంట్ టైంకి మూవ్ అవుతున్నాయా లేదా అని మానిటర్ చేయడం మీ యొక్క వర్క్ అనమాట. ఇందులో ఎనీ ఇష్యూ వచ్చినా వెంటనే ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయాలి, స్టేక్ హోల్డర్కి అప్డేట్ ఇవ్వాలన్నమాట. అలాగే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ సజెస్ట్ చేయడం, డేటా అనాలిసిస్ చేయడం, అలాగే కూడా ఈ రోల్లో ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట మనకి. నెక్స్ట్ పర్వ్యూ ఆఫ్ ఏ రిప్రజెంటేటివ్ అంటే ఫ్రెండ్స్, ఈ రోల్లో మీరు ఇన్బౌండ్ ఆపరేషన్స్ మరియు అవుట్బౌండ్స్ ఆపరేషన్స్ని రెండింటిని సపోర్ట్ చేస్తారనమాట. వెండర్, కెరియర్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్ మధ్య ఇన్ఫర్మేషన్ ఫ్లో స్మూత్గా ఉండేలా కోఆర్డినేట్ చేయాలన్నమాట. అలాగే షిప్మెంట్ డిలే అవ్వకుండా మానిటర్ చేయాలి. అండ్ కస్టమర్ ప్రామిస్ మెయింటైన్ చేయడానికి ఇష్యూస్ని ఫాస్ట్గా రిజాల్వ్ చేయాలి. ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ స్మూత్గా నడవడం మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట ఈ జాబ్లో. సో నెక్స్ట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకునే కనుక ఈ రోల్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కెరీర్, వెండర్, ఇంటర్నల్ టీమ్తో కమ్యూనికేట్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా రిజల్యూషన్ ఇవ్వడం, అండ్ రియల్ టైమ్ డాటా అనలైజ్ చేయడం, ఎక్సెల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయడం, వీక్లీ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి మేనేజ్మెంట్కి అప్డేట్ ఇవ్వడం, అలాగే 24/7 ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే 24/7 ఆపరేషన్ ఎన్విరాన్మెంట్లో షిఫ్ట్లో వర్క్ చేయడం. ఓకే, దీనికి వచ్చేసి మనకి బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక 10+2 బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీ అని అడుగుతున్నారు. అలాగే 2 to 24 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అనమాట. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ పివట్ టేబుల్స్, వీలుకప్ లాంటివి తెలిస్తే అడ్వాంటేజ్ అనమాట మనకి. అండ్ టీంలో వర్క్ చేయగలగాలి. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ప్రిఫర్డ్గా మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ, స్ట్రాంగ్ లాజికల్ థింకింగ్, అలాగే గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయగలగడం, అలాగే కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అండ్ లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ జాబ్ గురించి. అండ్ అమెజాన్లో కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కొరకు మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. నేను ఈ జాబ్ లింక్ని నేను నా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.